వన్ టైం వాచబుల్ భయ్య ఒకసారి ఓవరాల్ గా అంటే మీకు స్క్రీన్ స్టోరీ తెలిసిపోతుంది సెకండ్ హాఫ్ లో లైక్ యూ కెన్ ప్రిడిక్ట్ ఇదే జరుగుతుంది అని చెప్పేసి సో లైక్ ఐ ఫీల్ లైక్ అంటే స్టోరీ ఎంత బాగున్నా కానీ వాళ్ళ ప్రజెంటేషన్ అనేది కొంచెం ల్యాక్ అయింది లైక్ మీరు యాక్షన్ అవన్నీ వదిలేసండి మ్యూజిక్ యాక్షన్ యాక్టింగ్ అన్ని బాగుంటాయి కానీ అది ఏదైతే ప్రజెంట్ చేస్తారో స్టోరీని యూ కెన్ ప్రిడిక్ట్ ఇది జరిగిపోతుంది మనకు తెలుసు ఈయనే ఉంటాడు అని చెప్పేసి ఇక సో ఐ వుడ్ సే ప్రజెంటేషన్ అండి స్టోరీ మనకి చూపించే విధానమే మైనస్ సినిమా నేను బాలేదు కూడా అన్నాను బట్ లైక్ ఏమంటారు లైక్ మనకి చూపించే ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఇప్పుడు మంచి కింగ్డమ్ అనే స్టోరీ ఉంటది లైక్ స్టార్టింగ్ ఇట్లా రాజు ఉంటాడు ఆ రాజు ఎవరు అనేది లాస్ట్ వరకు తెలిసిపోతుంది మనకి కానీ అది చూపించేది ఏదైతే ఉందో కొంచెం ఇంకా ఇంటెన్స్ గా చూపించుంటే కొంచెం కొన్ని దగ్గర మీకు లాగ్ అయిపోతుంది సినిమా 2 hours 40 minutes అయినా కానీ మీకు 2 hours 40 minutes సెకండ్ హాఫ్ లో మీకు లాగ్ అయిపోతూనే ఉంటది ఆ సినిమా జెర్సీ అనేది మీకు డ్రామా అది ప్యూర్ లైక్ స్పోర్ట్స్ డ్రామా అది ఇప్పుడు నేను ఏంటంటే ఈ సినిమాని జెర్సీతో కంపేర్ చేయకండి జెర్సీయే ఈ కింగ్డమే అది కూడా పార్ట్ 2 ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదు అదే చెప్తున్నా లైక్ ఐ ఫీల్ లైక్ మన దగ్గర ఇప్పుడు మన ఇండస్ట్రీలో స్క్రీన్ ప్లే రైటర్స్ ఉంటారు కదా లైక్ ఐ ఫీల్ లైక్ దే షుడ్ హైయర్ అండ్ సపరేట్ స్క్రీన్ ప్లే రైటర్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ స్క్రీన్ ప్లే దే హైయర్ దెమ్ అండ్ లైక్ వాళ్ళతో రాపించుకున్నా కానీ ఐ ఫీల్ లైక్ స్టోరీని కంప్రెస్ చేసి మీకు ఆ సినిమాని మంచిగా చూపించచ్చు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనకి మహారాజా సినిమా పట్టుకున్నాం అనుకోండి ఆ పాయింట్ లాస్ట్ వరకు పోలీస్ ఆఫీసర్ చెప్పేదాకా తెలియదు కదా సో అలానే మనకి ఏదైనా స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ ఉంటే ఇప్పుడు నా జనరేషన్ కంటే మాకు ఏదైనా ఎంగేజింగ్ ఉండాలి ఫాస్ట్ ఉండాలి కొంచెం ఇక స్లో అనిపించినా స్లో అయిపోతుంది అందరూ నాలాగా కూర్చొని 2 hours కూర్చొని సినిమా చూడలేరు కదా సినిమాలో సినిమాటోగ్రఫీ స్టోరీ దాంతో పాటు మ్యూజిక్ 3 బాగున్నాయి హీరోయిన్ ఉండేది ఒక 5 minutes బ్రో సినిమాలో అంటే హీరోయిన్ స్టోరీలో హీరోయిన్ రోల్ కూడా ఉంది కానీ హీరోయిన్ జస్ట్ 5 minutes పెట్టారు ఏదో సాంగ్ కూడా ఒకటి రిలీజ్ చేశారు మనకి ఆ సాంగ్ కూడా లేదు సినిమాలో లేదు సాంగ్స్ ఏం పెద్దగా బాగాలేదు ఆ ఎగిరే సాంగ్ అని చెప్పనని అది చెప్పారు అదైతే లిటరల్ గా అదేదో పబ్జి గేమ్ ఆడినట్టుంది తప్పితే అదేం పెద్దగా అన్నా ఆ బ్రదర్ సాంగ్ ఫస్ట్ హాఫ్ లోనే వస్తుంది అది కొంచెం బాగుంది మిగతా 3తో పోలిస్తే అది బాగుంది విజయ్ దేవరకొండ హిట్ పడ్డట్టు ఈ సినిమాతో బ్రేక్ ఈవెన్ క్రాస్ అవుతుంది చాలా రోజులు బట్టి హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండకి హిట్ వచ్చేసినట్టు వావ్ సీన్స్ అంటే క్లైమాక్స్ అండ్ ఇంట్రడక్షన్ అన్న సినిమా స్లోగా వెళ్తుంది అండ్ సినిమా ఫస్ట్ 100 minutes కాన్సెప్ట్ వేరు లాస్ట్ 40 minutes కాన్సెప్ట్ వేరే అయిపోతుంది మనం ఏమనుకుంటామంటే ఇది వాళ్ళ అన్న కోసం చేస్తున్నాడు ఇదంతా అనుకుంటాము కానీ లాస్ట్కి వచ్చేసరికి అది వేరే ఎవరి కోసం చేస్తున్నాడు అని చెప్పడం మనకు అనిపిస్తుంది ఆ రెండింటి మధ్య ఆడియన్స్ కొంచెం కన్విన్స్ కావడానికి కష్టంగా ఉంటుంది విజయ్ దేవరకొండ హీరోనే మాత్రం బాగుంది స్టోరీ పొటెన్షియల్ చాలా బాగుంది కానీ లాగ్ ఉంది కొంచెం డైరెక్షన్ పరంగా కొంచెం వీక్ అనిపించింది బట్ స్టోరీ పొటెన్షియల్ మాత్రం టాప్ నాట్స్ ఇంకా విజయ్ బెస్ట్ యాక్టింగ్ ఎవర్ సీన్ అంటే ఇంతకు ముందు చాలా సినిమాలు చూసాం అర్జున్ రెడ్డి లయ గారు చాలా చూసాం బట్ దీని కొత్త లుక్ కంప్లీట్ చాలా బాగుంది మూవీ మాత్రం కమ్బ్యాకే బట్ చాలా పాయింట్స్ లాగ్ ఉంది కొంచెం లాగ్ అనిపించింది మెయిన్ బీజం వాడకుండా దాన్నే ట్యూన్ చేసినట్టు కొన్ని ప్లేసెస్ లో అనిపించింది ఇంకా సినిమా మాత్రం బాగుంది చూడొచ్చు హీరోయిన్ నాకు నచ్చింది ఏంటంటే లవ్ ట్రాక్ తీసేశారు సినిమాలో బేసికల్లీ అది మంచి పని అని చెప్పాలో ఏంటో తెలియదు బట్ లవ్ ట్రాక్ అయితే తీసేశారు సినిమాలో హీరోయిన్ కెమిస్ట్రీ లేదు కానీ సినిమా అయితే బానే ఉంది డైరెక్షన్ కొంచెం ఓకే పర్లేదు కానీ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు జెర్సీ కంటే అంతేం బాలేదు సత్యదేవ్ క్యారెక్టర్ బాగుంది విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కూడా బాగుంది హీరోయిన్ క్యారెక్టర్ హీరోయిన్ కి అంతేం రోల్ లేకుండింది సో విజయ్ దేవరకొండ గారు ఎన్ని క్యారెక్టరైజేషన్స్ అంటే రెండు క్యారెక్టర్స్ ఒక ఫస్ట్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది 70 years బ్యాక్ యాక్టర్స్ అది భాగ్యశ్రీ బోసే ఉంది కానీ అంతేం రోల్ లేదు ఒక పాట కూడా తీసేశారు భాగ్యశ్రీది అదే తీసేశారు విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ బాగుంది విజయ్ దేవరకొండ బాగా చేశారు 6.5